ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి, ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు. దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ, ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా, స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ 6 KL, 6 కిలోలీటర్స్ అంటే 6 టన్నులు. ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ 6 టన్నులు. ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటువంటి ఒక్కొక్క లారీ 16 టన్నుల లారీ వస్తుంది గీ. 6 టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంకుతో మీరు 16 టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్? కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇప్పుడు నా ప్లాంట్లో కేవలం 6 టన్సే నాకు స్టోరేజ్ అండి. 6 టన్స్ స్టోరేజ్తో 16 టన్నుల లారీని ఎలా ఫిల్ చేస్తాను నేను? అది సాధ్యమేనా? అసలు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు, సరఫరా చేసే సామర్థ్యం లేదు, స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీటీడీ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్? ఇది కుట్రగాక, ఇది తెలిసి చేసినటువంటి పాపంగాక ఇంకేంటని అడుగుతా ఉన్నా. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.